ఇక శ్రీలంకలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు వరదల తాకిడికి మధ్య ప్రావిన్స్లోని బదుల్లా నువారా ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. ఇక్కడ కొండ చర్యలు విరిగిపడి 46 మంది మృతి చెందారు. అనేక మంది గల్లంతయ్యారు. భారీ వర్షాలకు ఇండ్లు, పొలాలు, రహదారులను వరదలు ముంచెత్తాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసిన అధికారులు బాధితులు సురక్షిత స్థావరాలకు తరలిస్తున్నారు. మరోవైపు రోడ్డు రవాణా, రైల్వేపై వర్ష ప్రభావం పడింది. పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున గంగా ఎక్స్ప్రెస్ పై ఎదురెదురుగా వస్తున్న కారు, పికప్ వ్యాన్ ఢీకొట్టాయి. ఈ ఘటనలో 6 మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బాధితులను మొరాబాద్ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. थाना हयातनगर क्षेत्र में जो गंगा एक्सप्रेस में निर्माणाधीन है, उस पर धतरा रसूलपुर गांव पड़ता है। इसके ऊपर एक्सप्रेस वे पे एक बोलेरो पिकअप जिसमें गोभी लदी थी और एक मेरे ख्याल से मारुति की गाड़ी है जिसमें संभवतः एक परिवार था। इसके बीच में आपस में ये टक्कर हुई है। दोनों वाहन जो है एक ही लेन पे या एक ही साइड में चल रहे थे। ఇక రాజస్థాన్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు కోటబుండి, జులావర్, ధోల్పూర్, టోంక్ సహా పలు జిల్లాలు తడిసిముద్దాయి. ఇటు బుండి, ఉదయపూర్, దౌసా, జైపూర్లు నీట మునిగాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఐఎండీ.